అంటే మీరు చెప్పండి, అంటే మీరు చాలా అంటే ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ లాంటిది ఒకటి ఇస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కూడా దానికి అంగీకారం తెలపాలనేటువంటిది వ్యాఖ్య మీరు చేస్తున్నారు. కానీ మీరు ఒక ప్రాంతీయ పార్టీ, ముఖ్యంగా ప్రజల భావోద్వేగాలని ఓట్ల రూపంలో మలుచుకొని రాష్ట్రాన్ని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీది. అంటే ఇటీవల కాలంలో మీరు ప్రాంతీయ అంటే అవసరాలు దృష్ట్యా, అంటే మీరు కూడా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి వాళ్ళ భావోద్వేగాలని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా, అంటే పార్టీ వైఖరికి భిన్నంగా కూడా కొన్ని సందర్భాల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్న మాట వాస్తవం కాదంటారా? పార్టీ వైఖరికి భిన్నంగా వెళ్ళినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంలో, నేను ఆ రోజు కూడా లెజిస్లేటర్గా ఉన్నటువంటి సందర్భంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, ఆ రోజు నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడుతూ ఈ ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ప్రాజెక్టు ఇది బూటకం, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదు, దీనివల్ల చేవెళ్ళకు నీళ్ళు వస్తాయనేటువంటిది వాస్తవం కాదు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నిజంగా మనం కట్టాలనుకున్నట్టయితే ప్రాణహిత బ్యారేజ్ కట్టుకున్న తర్వాత ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి తప్పితే చేవెళ్ళ నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేసుకుంటూ పోవటం అనేటువంటి సరైనది కాదు అని ఆ రోజు కూడా మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడారా? కౌన్సిల్లో మాట్లాడారు. అంటే మీరు పార్టీ వేదికలో మాట్లాడలేదా? పార్టీ వేదిక కాదు, అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఆ రోజు అక్కడ డిస్కషన్కి వచ్చింది కాబట్టి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు డిస్కషన్కి వచ్చింది కాబట్టి, డిబేట్కి వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో ఆ ఇదిలో చెప్పి పార్టీకి సంబంధించిన వేదికల్లో అనేక సందర్భాల్లో మాట్లాడాను. అది అంటే రికార్డెడ్గా కూడా ఉండదు. ఇప్పుడు నేను చెప్పినా కూడా నేను పార్టీకి వేదికల్లో మాట్లాడాను, నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, చెవులో చెప్పాను. అంటే నా పాయింట్ ఏంటంటే మీరేమంటున్నారంటే ప్రతిపక్షాలు కలిసి రావాలి, ఏది అంటే రూలింగ్ పార్టీ ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు కలిసి రావాలి అంటున్నారు. కానీ మీరే ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని పిలవకుండా, అంటే మీరు నిజంగా మీకు అది ఉంటే, అంటే అన్ని పార్టీలు కలిసి రావాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ చేపడుతున్నామని మీరు అనుకున్నట్టయితే ప్రతిపక్షాలని పిలిచి అఖిలపక్షం పెట్టడానికి మీకేంటి బ్యాషేజం ఏంటి? అంటే ప్రతిపక్షాలని ఫస్ట్ పిలవడం జరిగింది, ఒక అఖిలపక్షం పెట్టడం జరిగింది. కానీ పెట్టినప్పుడే వాళ్ళ ఆలోచన విధానం అక్కడ అర్థమైపోయింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది అర్థమైపోయింది. అసలు ఇది ఎందుకు కడతారు, ఇది ఎందుకు కట్టడానికి లేదు అనేటువంటి ఇదిలో మాట్లాడినప్పుడు ఇప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. కానీ ఏ విషయంలో? మల్లన్న సాగర్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, మొత్తం రీడిజైన్ చేసుకున్న తర్వాత ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి జరిగినా కూడా అక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలని, వాళ్ళ అభిప్రాయాలకు మనకు ఏ రోజు కూడా మ్యాచ్ అయ్యేటువంటి ఇది లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడింది. కానీ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మనం ఈ పార్టీ ప్రజలకు కొన్ని విశ్వాసాలను కల్పిస్తూ సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఈ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఈ లాభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయం చెప్పినటువంటి పార్టీ ఇది. సో ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రజల్లోకి అది తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చేసి, సో ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన విధానం దీనికి పూర్తిగా సహకరించడం కానీ లేకపోతే దీన్ని ఇది చేయటం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఉన్నదో, ఇంకొకటి కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఏంటంటే అదొక జాతీయ పార్టీగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్కి ఈ తెలంగాణ ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఉంది, మేము వాళ్ళని పిలవాలంటే వాళ్ళని కూడా పిలవాలి, ఆల్ పార్టీ పిలవాలంటే వాళ్ళని కూడా పిలవాలి. వాళ్ళు ఎవరి ఇదిని ప్రతిబింబించడానికి వస్తున్నారు, వాళ్ళు అక్కడికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ప్రతిబింబించడానికి మా ఆల్ పార్టీ మీటింగ్కి వచ్చి చెప్పడానికి ఇదిగా ఉంది. సో అక్కడికి వచ్చి వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఈరోజు పూర్తిగా శ్రీశైలం నిండుంది, నాగార్జున సాగర్లో చుక్క నీరు లేదంటే నాగార్జున సాగర్కి చుక్క నీరు ఇవ్వడానికి సిద్ధంగా లేనటువంటి, అంటే అది మీరు ఒక పార్టీ నాయకునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వచ్చి అక్కడికి వచ్చి మాకేం చెప్తారు అంటే అట్లా కదండి. మీరు ఒక ఇష్యూలో పిలిచారు, సరే వాళ్ళ కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు, అది మీరు పాటించడానికి మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. బట్ గవర్నమెంటు తను అనుకున్నది తను ముందెళ్ళింది. అంటే కేవలం వాళ్ళు భిన్నమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఆలోచనలు చెప్తున్నారు, కొన్ని అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు అనేటువంటి కాంటెక్స్ట్లో మీరు అసలు దేనికి పిలవకుండా ప్రతిపక్షాలు అట్లా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు కన్ఫైన్ అయ్యి చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్స్ వస్తే మనకు మనుగడ ఉండదు, ఈ ప్రాజెక్టులను రానివ్వకూడదు అనేటువంటి వాళ్ళ ఆలోచన కనబడుతూ ఉన్నప్పుడు
అడ్డుకోవటమే వాళ్ళ ఆలోచన అదే వాళ్ళ విధానమైనప్పుడు ఈ ప్రాజెక్ట్స్ కనుక రావడం అంటూ జరిగితే, ఈ ప్రాజెక్టులు కనుక ఇంప్లిమెంట్ అవ్వడం అంటూ జరిగితే కనుక ఇక మనకు అసలు ఈ ప్రదేశంలో మనకు అసలు పూర్తిగా మనుగడ లేకుండా పోయే, అంటే వాళ్ళు లేవనెత్తున్న అభ్యంతరాలు చాలా సహేతుకంగానే ఉన్నాయి కదా. వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ఇదిలో సహేతుకంగా కనుక ఉన్నట్టయితే అసెంబ్లీలో ఎప్పుడైతే ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు, ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇదిగో ఈ విధంగా చేస్తున్నాం, ఈ విధంగా చేంజెస్ చేస్తున్నాం, వాళ్ళకి అంతకంటే మంచి వాణి వినిపించేటువంటి ప్రదేశం కానీ ప్లేస్ కానీ ఉంటుందా? వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి ఇగో మీది ఇది తప్పు, మీరు ఇది తప్పు చేస్తున్నారు, ఇది ఈ విధంగా కాదు, ఈ విధంగా చేయడం వల్ల ఇంత సేవ్ అవుతుంది చెప్పారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.